హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'ధృతి షణ్ముఖ వ్లాగ్స్'. ఈరోజు చాలా సింపుల్‌గా చికెన్ కర్రీ చేద్దాం. ముందుగా చికెన్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ వాష్ చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం ముక్కలకి బాగా కలిసే విధంగా బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసుకొని అందులోనే సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోండి. 1 కప్పు వరకు వేసుకొని బాగా వేయించుకోండి. ఇందులోనే 10 ఆకుల వరకు పుదీనా వేసుకొని బాగా కలుపుకోండి. పుదీనా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మనం పక్కన పెట్టుకున్న చికెన్ని తీసి ఇందులో యాడ్ చేసుకోండి. చికెన్ని బాగా కలిపి మూత పెట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. త్రీ మినిట్స్ తర్వాత చికెన్ పైన ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు చికెన్ ఒకసారి బాగా కలిపి చికెన్‌లో గ్రేవీ కోసం టీ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలింది అంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది అని అర్థం. ఈ చికెన్ కర్రీని చపాతీ, పూరి, రైస్ దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.